తారాధ్నుమో యతీంద్ర శ్రీపదాబ్జే సత్వసిద్ధయే యద్రజోలేశ విక్షిప్తం సమస్తం చ రజస్తమః. సీతారామయతీంద్ర శ్రీభావవాङ्మయబోధకం సహస్రముఖ సందీప్తం శ్రీలక్ష్మణయతిం భజే. జ్యోతిషజ్ఞానమార్తాండం ఆర్షవిజ్ఞానభాస్కరం సదాచార ప్రవక్తారం కృష్ణం వందే జగద్గురుం. మూర్తిత్వే పరికల్పితస్య సిభృతో వర్త్మా పునర్జన్మనాం ఆత్మేత్యాత్మవిదాం క్రతుశ్చైజతాం భర్తామరజ్యోతిషాం. లోకానాం ప్రళయోద్భవస్థితి విభూశ్చానేకదా యశ్రుతౌ వాచం నః సదదాత్వనేక కిరణస్త్రైలోక్యదిపో రవిః. విశుద్ధ విజ్ఞానఘనస్వరూపం విజ్ఞాన విశ్రాణన బద్ధదీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. జ్యోతిస్వరూపంలో ఉన్నటువంటి ఈ సభకి నమస్కరిస్తూ, మాస్టర్ గారు జ్యోతిస్వరూపులు, జ్యోతిష స్వరూపులు కూడా. ఆయన జ్యోతిష జ్ఞానం మార్తాండం ఆయన మనందరికీ ఆర్తి తీర్చేటువంటి మార్తాండుడు ఆయన. ఎందుకనంటే ఈ గోళములు కాకుండా ఆ పైనటువంటి అగ్ని ఏదైతే ఉందో వేదంలో చెప్తారు, సూర్యగోళాలకి ఆ పైనటువంటి ఆ రావటానికి ముందు ఉన్నటువంటి స్థితి అగ్ని అంటారు. అక్కడి నుంచి ఆయన దిగవచ్చారా అనిపిస్తుంది. ఆయన రాసినటువంటి గ్రంథాల్లో ఆయన స్పృశించినటువంటి జ్యోతిషాంశాలను చూస్తే కేవలం కవులకి, పండితులకి, శాస్త్రం తెలిసిన వాళ్ళకి అందేటువంటి సమన్వయం మాత్రం కాదు అది. నాలాంటి వాడికి అసలే తెలీదు. కానీ మాస్టర్ గారు మనందరి మీద అవ్యాజమైన ప్రేమ రూపిణం అన్నారు కదా, ఆ ప్రేమ వలన అంతటి శాస్త్ర విషయాల్ని, శాస్త్రం ఎందుకు అంటే జ్యోతిషం వేదాంగం, వేదాంగాల్లో జ్యోతిషం కన్ను లాంటిది. స్వామి యొక్క అంతర్యామి దర్శనాన్ని చేయటానికి, స్వామిని యొక్క లీలా విభూతి మనం దర్శనం చేయాలంటే సరైనటువంటి జ్ఞానం ఉండాలి, జ్ఞానం అనే నేత్రం ఉండాలి. జ్యోతిషం చక్షుషం శాస్త్రం అంటారు. ఆ కన్ను సరిగ్గా మనం చూడగలిగినటువంటి స్థితి, సుదర్శనాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు మాస్టర్ గారు లాంటి వాళ్ళు ఋషులు, ద్రష్టలు. ఆ ఋషులు ద్రష్టలు ఇచ్చింది కూడా మనకు అర్థం కావాలంటే అంత సామాన్యం కాదు. వ్యాసుడు ఇచ్చినటువంటిది కానీ, ఆయన ఇచ్చినటువంటి పురాణ ఇతిహాసాల ఉపనిషత్తులో ఉన్నటువంటి జ్యోతిష కథలు కానీ, వాటి యొక్క సమన్వయం కానీ, దానికి మన నిత్య జీవితానికి ఉన్నటువంటి సమన్వయం కానీ అర్థం కావాలంటే మనకి అట్టి కథలుగానే తెలుస్తాయి. అంతమించి మాస్టర్ గారిలా ఉంటాయి, లేకపోతే వాటి సమన్వయం మనకు అర్థం కాదు. కానీ మాస్టర్ గారు మన మీద ప్రేమతో ఇవన్నీ కూడా నిజంగా ఆయన వ్యాసుడి అవతారమే అని నాకు అనిపిస్తుంటుంది ఇవి చదివినప్పుడు. ఎందుకంటే అది ఎవరు రాశారో వాళ్ళు మాత్రమే దాన్ని అంత సులభంగా విప్పజెప్పగలుగుతారు. కేవలం జ్యోతిషం అంటే ఇవాళ మనకున్నటువంటి 7-8 ప్రశ్నల అంత మించి ప్రశ్నలు కూడా పుట్టవు మనకి, మనం ఉన్న స్థితిలో కదండి. మనకు ఉన్నవి షోడశ కర్మలు అయితే మనకున్న ప్రశ్నలు 7-8, అంత మించి ప్రశ్నల యొక్క పరిణితి కూడా పెరగదు. కేవలం దాని గురించే కాకుండా ఈ విరాట్మూర్తి యొక్క దర్శనం చేయాలంటే జ్యోతిషాన్ని ఎలా సాధన చేయాలి అనేటువంటిది మాస్టర్ గారు ఆయన ఏ గ్రంథం రాసినా, ఏ కావ్యం రాసినా, చిన్న పుస్తకం రాసినా, ఆయన డైరీ రాసినా సరే, ప్రాక్పశ్చిమాలు అనేటువంటి డైరీలో అక్కడ వాళ్ళకి పాశ్చాత్యులకి 72లో చెప్పినటువంటి జ్యోతిష పాఠాల గురించి కొద్దిగా ప్రెసైజ్డ్గా ఆయన రాశారు.
అదొక్కటి చదివినా చాలు అసలు జ్యోతిషం ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు చదవాలి అనేది తెలుస్తుంది. అలా అని కావ్యాలు చదువుతామా, అందులోనూ ఉన్నాయి. అలా అని ఆయన రాసినటువంటి నవల్స్ చదువుతామా, అందులోనూ ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ? ప్రతి దాంట్లోనూ శ్రావణ బహుళ పంచమి నాడు అని మొదలు పెడతారు. ఈ తిదివార నక్షత్రాలతో ఎందుకు? నిజానికి దిక్కు, దేశము, కాలము అనేటువంటి స్థితి ప్రతి జీవిలోనూ ఉంటుంది కదండి. నిన్న ఒక పూర్వమిత్రుడు ఒక ఆయన కలిసి, నీకు గుర్తుందా చిన్నప్పుడు మనం ఎస్ట్రాలజీ క్లాసులు నేర్చుకునేటప్పుడు శ్రీనివాస్ గారు చెప్పారు, ఆ తర్వాత మనం సాధన చేసి మనం కూడా డెరైవ్ చేసాము వర్షం ఎప్పుడు పడుతుందో అన్నది అన్నారు. వర్షం ఎప్పుడు పడుతుందో మనం చెప్పడం తూనీగలు చెప్తాయి కదా, దానికి జ్యోతిషం అంత శాస్త్రం అక్కర్లేదు. కానీ ఇది కాదు కదా, ఎప్పుడు తుమ్ముతాము, ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు పెళ్ళి, దీనికోసం కాదు అని చెప్పారు మాస్టర్ గారు. అది కేవలం నాలాగా దుకాణం పెట్టుకొని జీవితం గడిపేవాడికి పనికొస్తుంది. పాశ్చాత్య జ్యోతిషం లేకపోతే గ్రీసు ఇటువంటి వాళ్ళ దేశాల నుంచి వచ్చినటువంటి కొద్దిగా యవన సాంప్రదాయం స్పర్శ ఉన్నటువంటి శాస్త్రం మాత్రం వీళ్ళకి పనికొస్తుంది. భారతీయమైన వేదాంగమైన జ్యోతిషం నేర్చుకుంటే తప్పితే మానవుడు పరిణామంలో ఆ పరిణితి చెందలేడు అని చెప్తారు మాస్టర్ గారు. ఇందులో ఏమండి, అసలు జ్యోతిషం శాస్త్రమా కాదా, దేవుడు ఉన్నాడా లేడా, ఈ ప్రశ్నలు ఎంత శాశ్వతమైనవో ఈ శాస్త్రము దేవుడు కూడా అంత నిత్యనూతనుడు, అంత సనాతనుడు, అంత శాశ్వతుడు అని చెప్పారు మాస్టర్ గారు కదా. ఈ ప్రశ్నలు ఎప్పటి నుంచో పుడుతూనే ఉన్నాయి. ఈ ప్రశ్నల సమాధానం కూడా ఎప్పటికప్పుడు కనుక్కుంటూనే ఉన్నారు. హైదరాబాద్లో ఒక పరమ నాస్తిక సంఘానికి సంబంధించినటువంటి ఆయన జ్యోతిషం శాస్త్రం కాదు అని నిరూపించడం కోసం ఆయన సిన్సియర్గా జ్యోతిష్ శాస్త్రం చదివి ఇప్పుడు ఫేమస్ జ్యోతిష్కుడు అయ్యాడు. కాబట్టి మనం కాదు అని చెప్పాలన్నా శాస్త్రం చదవాలి, అవును అని తెలుసుకుని అనుభూతి చెంది అంతర్యామిని అనుభవించాలన్నా సరే శాస్త్రం చదువుకోవాలి అని మాస్టర్ గారు చెప్పారు. మాస్టర్ గారు శ్రీపతి కావ్యంలో మొట్టమొదటి 2వ శ్లోకంలోనే ఆయన ఏ కావ్యం రాసినా, ఏ మాట మాట్లాడినా అందులో ఆయన జ్యోతిషమూర్తి కాబట్టి, జ్యోతిర్మూర్తి కాబట్టి ఆ స్పర్శ అందకుండా ఉండదు. ఆకాశంబులు నిల్చుదాక మునిదేవా హద్దివంబుల్ బహుప్రాకారంబుల కాలచక్రగమన వ్యాపారమే పారునంతాకన్ భాను శశీంద్ర కంజజ సుధాంధ సంఘముల్ నిల్వనౌ లోకశ్రేణికి నిల్చు నీదు వెలుగే లో వెల్గుగా శ్రీపతి. ఇదేంటండి, జ్యోతిషానికేను శ్రీపతి కావ్యానికి ఏంటి సంబంధం? శ్రీపతిలో స్వామిని వెంకటేశ్వర స్వామిని అర్చిస్తూ మాస్టర్ గారు దాదాపు మన జీవితంలో కాదు, ఈ ఖగోళంలో కాదు, ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని పార్శ్వాలని స్పృశించారు. సామాన్యమైన సాధకుడిగా ఉన్నవాడి దగ్గర నుంచి, అసలు సాధన పెట్టని వాడి దగ్గర నుంచి, సాధన మొదలుపెట్టిన వాడి దగ్గర నుంచి, ఈ సృష్టి రహస్యంలో ఆ పైన ఏ వెలుగుందో ఆ వెలుగును దర్శించగలిగిన వాడి వరకు ఎవరికి ఏది అవసరమో అవన్నీ స్పృశించారు మాస్టర్ గారు. పునఃశాస్త్రి గారు ఇచ్చినటువంటి శ్రీపతి వ్యాఖ్య చదివితే మాస్టర్ గారు ఆ 4 లైన్ల పద్యంలోనూ శ్లోకంలోనూ ఎంతటి వెలుగు అందించారనేది అర్థమవుతుంది. ఇది లఘు వ్యాఖ్య పుస్తకం శ్రీపతి. ఈ పుస్తకం లఘు వ్యాఖ్యట, పూర్తి బృహత్ వ్యాఖ్య ఉన్నది ఇంకా ఉన్నది. ఇది మాత్రం చదవగలిగితే చాలా తరింపబడతాం. పోనీ ఇది చదవలేము, కొని ఆ శ్లోకాలు చదువుకున్నా సరే మన లోపల ఉన్నటువంటి ఆ విద్య విజ్ఞానం మొత్తం అన్ఫోల్డ్ అవుతాయి. మొత్తం మంత్రాలు, బీజాక్షర సహితమైన మంత్రాలు అనిపిస్తుంది. ఆకాశంబులు నిల్చుదాక మునిదేవా హద్దివంబుల్ బహువ్యాపార ప్రాకారంబుల కాలచక్రగమన వ్యాపారమే పారునందాకన్ భాను శశి ఇంద్ర కంజజ సుధాంధ సంఘముల్ నిల్వనౌ లోకశ్రేణికి
నిల్చు నీదు వెలుగేలో వెలుగుగా శ్రీపతి. మనకి ఆకాశం అనేటప్పటికే మన లోపల కొంత ప్రజ్ఞ వికసిస్తుంది. మన లోపల ప్రజ్ఞ వికసించాలంటే పెద్దవాళ్ళు ఒక సాంప్రదాయంలో ఒక విషయం చెప్తారు. ప్రతిరోజు ఆకాశం ఇంకా కనీసం 3 నిమిషాలు చూడమంటారు. అక్కడ ఏం కనిపిస్తున్నాయని నీకు అనవసరం, నీ లోపల ఏం వికసిస్తున్నాయో నీకు తెలుస్తూ ఉంటుంది. అక్కడ తారలు కనిపిస్తున్నాయా, తారకలు కనిపిస్తున్నాయా, నక్షత్రాలు కనిపిస్తున్నాయా, గ్రహగోళాలు కనిపిస్తున్నాయా, చూడగలిగిన వాడికి చూడగలిగినంత ఆకాశం అంటే కదండి. ఈ మన లోపల ఉన్నటువంటి ప్రజ్ఞాచక్షు వికసించాలంటే ప్రతిరోజు కూడా ఆకాశం ఇంకా చూడమన్నారు. మాస్టర్ గారు 2వ శ్లోకంలోనే ఆకాశంబులు నిల్చుదాక అని మొదలుపెట్టారు ఆయన. అంటే మనం ఒక్కసారి ఆకాశం అన్నాం అనుకోండి, ఎంతవరకు మన కళ్ళకి కనిపించినంత వరకు ఆకాశం అనుకుంటాం. అది కాదు కదా ఆకాశం అంటే. పోనీ ఫ్లైట్లో వెళ్ళాం అనుకోండి, అబ్బో ఆకాశం పెద్దదే అనుకుంటాం. కొండ మీదకి వెళ్ళాం, ఇంకా పెద్దదే అనుకుంటాం. కానీ ఆకాశం అంటే ఎంత? ఈ సమస్త సృష్టి కలిపి ఆకాశం అన్నారు. రాబో బ్రహ్మాండ పిండాండ సమన్వయం మొత్తం కూడా రాబో యుగాల్లో ఆ పైన మన్వంతరాల్లో జరిగేటువంటి పరిణామ స్థితి మొత్తం కూడా ఈ శ్లోకంలో చెప్పారు. ఇది మొత్తం వివరించడానికి సమయం చాలదు మాస్టర్ గారు అన్ని పాఠశాలను స్పృశించాలంటే. ఇది ఎందుకు పరిచయం చేశారంటే, మాస్టర్ గారు ఏ కావ్యం చదివినా, ఏ గ్రంథం చదివినా, ఆఖరికి డైరీ చదివినా సరే, జ్యోతిష్ శాస్త్రం అన్ని శాస్త్రాలు ఉంటాయి అందులో. చూడగలిగిన ఆకాశంలాగానే చూడగలిగిన వాడికి, వికసించిన వాడికి, విప్పుకున్న వాడికి విప్పినంత, అందినంత. మాస్టర్ గారికి యూరోప్లో ఒక ఆవిడ అడిగారు, నిజంగా జ్యోతిషం శాస్త్రమేనా, ఇది నమ్మచ్చా అని. దానికి పెద్ద అవసరం లేదమ్మా, నువ్వు స్త్రీ కదా, నీ స్త్రీ ఋతుధర్మం 28 రోజులే ఎందుకు జరుగుతుంది అన్నారు ఆయన. దానికి ఆకాశంలో ఉన్న సూర్య చంద్ర గమనాలకి ఉన్న సంబంధమే జ్యోతిష్ శాస్త్రానికి మనకి ఉంది. ఈ భూగోళం మీద కాదు, టోటల్గా మన సూర్యగోళం చుట్టూ ఉన్నటువంటి గ్రహాలు, గ్రహమండలము, ఇటువంటివి ఎన్ని వందల వేల కోట్లు ఉన్నాయో, వీటన్నిటికీ ఆ పైన ఏదైతే ఉందో వాటన్నిటికీ కలిపి ఏ పరిణామ స్థితి జరుగుతుందో అదన్నీ కూడా మనలో జరుగుతాయి, ప్రతి సూక్ష్మ జీవిలోనూ జరుగుతూనే ఉంటాయి అని చెప్పారు. మనం చూస్తూనే ఉన్నాం కదా. అలాగే ఇంకొకళ్ళు అడుగుతారు, సరే ఈ గ్రహ సంబంధం వలన, లేకపోతే మనం ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి చంద్రుడి వలన ఈ ఋతుధర్మాలు, శారీరకమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి. కానీ మన మానసికమైనటువంటి నేను అనే ప్రజ్ఞ, మనస్సు అనేటువంటి ప్రజ్ఞ, నాలో ఉత్సాహము, ధైర్యము, తెలివితేటలు, జ్ఞానము, ఆనందము, ఆకర్షణ, ధర్మాచరణ, కర్మాచరణ, ఇవేవైతే గుణాలుగా ఉన్నాయో ఆ గుణాలకిను గ్రహాలకి సంబంధం ఏంటండి? సూర్యుడు వేడెక్కితే మనకి వేడి అనిపిస్తుంది, వర్షం రాబోతుంటే చెమట వస్తుంది కాబట్టి నిజంగా ఏదో కొంతవరకు ఉందనిపిస్తుంది. కానీ ఈ గుణాలకి వాటికి సంబంధం ఏంటి అని అడిగారు మాస్టర్ గారిని. మాస్టర్ గారు చెప్తారు, ఈ సృష్టి ధర్మాలన్నీ కూడా మన అసలు లోపల సృష్టిలో మనలో ఇముడ్చుకున్నటువంటి ఒక మొగ్గ రూపంలో ఉంటాయి. ఈ అణువుల పరిణామ దశల్లో ఒక దశే మానవుడు. ఈ అణువుల పరిణామం మొత్తం కూడా ఒక మొగ్గ దశలో ఉంటుంది. ఆ దశలో ఒక దశే మానవుడు. ఈ మానవుడు కూడా మరలా గ్రహగోళ స్థాయికి చేరతాడు. ఆ చేరేలోపు జరిగే పరిణామ స్థితే ఇది మొత్తం సృష్టి విన్యాసం అని చెప్తారు. ఈ సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాల్లో ఒకటైన భూమి ఇతర గ్రహాల సహకారంతో ఋతుధర్మాలు ఎట్లా ప్రవర్తిస్తున్నాయో ఈ గ్రహ ధర్మాలు కూడా అట్లే ప్రవర్తించి జీవుల స్వభావ స్వరూపాలు నిర్వహిస్తున్నాయి అన్నారు మాస్టర్ గారు. అట్లాగే మన శరీరంలోనే ఉన్నటువంటి అవయవాలకి
ఈ గ్రహాలకి ఏం సంబంధం ఉంది అంటే, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఎగ్జాంపులే. ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి పక్షులు మన కొల్లేరు సరస్సుకి వస్తూ ఉంటాయి. ఒక జాతి పక్షులు ఆ సరస్సుని అక్కడి నుంచి ఆఫ్రికా దేశం నుంచి రావటం మొదలు పెడితే దాని మనవాళ్ళు 3rd జనరేషను 4th జనరేషను కొల్లేరు సరస్సుకు వస్తాయి. ప్రతిసారి జరిగేదేంది. ఇది కొంతవరకు మీరందరూ రకరకాల ఛానల్స్లో చూసుంటారు. ఈ దిక్కు దేశము కాలము అనేటువంటి కంపాస్ ఎవరు డిజైన్ చేశారు? ఎలా వస్తున్నాయి? అవేమైనా గూగుల్ మ్యాప్ పెట్టుకున్నాయా? లేదు కదా. అయితే ఈ జ్ఞానం మొత్తం కూడా ప్రతి అణువులోని దగ్గర నుంచి అన్ని జీవుల దగ్గర నుంచి మనిషి వరకు అన్నిట్లోనూ విస్తరించి వ్యాపించి ఉంటుంది. వాటికి అవసరమైనప్పుడు అవసరమైన స్థాయిలో వికసిస్తూ ఉంటాయి అని చెప్పారు మాస్టర్ గారు. అంటే కేవలం భవిష్యత్తు మాత్రమే కాకుండా ఈ మహాసిద్ధులు, యోగులు, ద్రష్టలైనటువంటి ఋషులు వాళ్ళు ఏం చేశారంటే, ఈ అణు పరిణామ క్రమం ఎలా జరుగుతుంది, ఈ భూమండలంతో పాటు మిగిలిన గ్రహగోళాదులు వాటి యొక్క వికాసం ఎలా జరుగుతున్నాయి, మనం భూమి మీద ఉన్నాం కాబట్టి మనకి శరీరము, ఆయుష్, ఆయుర్దాయము, మరణము ఉంటాయి. అలాగే గ్రహగోళాదులకు కూడా మరణము ఉంటుంది అన్నారు. మరణం అంటే వాటికి కూడా ఒక స్థితి నుంచి మరొక స్థితిలోకి, అంటే ఈ భూమి కూడా ఎప్పుడైనా రిటైర్ అయ్యి ఇంకొక స్థితిలోకి వెళ్ళొచ్చు. మనం అనుకునేటువంటి ఇప్పుడున్న సూర్యుడు కూడా రిటైర్ అయ్యి ఆ పై స్థాయికి వెళ్ళొచ్చు, లేకపోతే ప్రమోషన్ రావచ్చు, ఇంకా ఆ పై స్థాయికి వెళ్ళొచ్చు, ఇంకా ఆ పై స్థాయికి వెళ్ళొచ్చు. మాస్టర్ గారు పురుష మీద కావ్యంలో చెప్తారు, ప్రస్తుతం ఉన్నటువంటి భూమికి కూడా పరిణామ స్థితిలో యవ్వన దశ దాటి వార్ధక్యానికి చేరుతోంది. కాబట్టి దాని యొక్క ఈ భూమి మీద ఉన్నటువంటి జీవుల యొక్క ధర్మాలు కూడా మారిపోతున్నాయి అంటారు. కలిపురుషుడు యొక్క ఆ ఛాయలు కనిపిస్తున్నటువంటి సమయంలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో అగస్త్యుడు, వ్యాసుడు వాళ్ళు మాట్లాడుకుంటూ చెప్తారనమాట, ఈ భూమి పరిణామ స్థితిలో ఇప్పుడు యవ్వన దశ దాటిపోయి వార్ధక్య దశలో ఉంది. కాబట్టి వీళ్ళ యొక్క బుద్ధులు ఇలాగే పనిచేస్తాయి. ప్రస్తుతం మనం వేచి ఉండటమే దానికి సమాధానం అని చెప్తారు. ఈ పురాణ పురుషుడు అన్న గ్రంథంలో మనం మొదటి చాప్టర్లోనే చూస్తే వేదవ్యాసుడి అవతార తత్వాన్ని వర్ణిస్తూ అందులో జ్యోతిష రహస్యాలని, పొడుపు కథల్ని మాస్టర్ గారు ఎన్నిటినో మన అందరికీ అర్థమయ్యేటట్టు వివరించారు. ఉత్తర దక్షిణ ధ్రువాలు, ఉదయాస్తమ సీమలైన తూర్పు పడమరులు, దేశాత్మకమైన 4 వేదములు సంహితలుగా వ్యాసుని మనస్సున విభాగము పొందెను. 30 గడియల వెన్నెల రాత్రిని 4 సమభాగములు చేసి ఆ నల్లని వాడు మరల 4 విధముల సంగీతములతో వేణువునూదెను అంటారు. అందు 4 గతులకును బోధి సంహిత, ఆదిమాధవ సంహిత, యాజ్ఞవల్క్య సంహిత, పరాశర సంహిత అని పైలుడు నామకరణం చేసెను. ఇది మొత్తం కూడా లింక్ చేసుకుంటే తప్పితే మనం సీక్రెట్ డాక్టరీని చదవలేదు అనేం భయపడక్కర్లేదు. ఇది మొత్తం అందులో ఉన్నటువంటి విజ్ఞానం మొత్తం మాస్టర్ గారు ఆ పైన విజ్ఞానం అందరికీ విజ్ఞానం అనేది ఒక చోట నుంచే వస్తుంది. కాబట్టి బ్లావెట్స్కీ గారు ఇంగ్లీష్లో రాస్తే మాస్టర్ గారు ఈ కావ్యాల్లో పెట్టేశారు. ఈ మొత్తం పురాణ పురుషుడు అనే గ్రంథమునందు ఋషులు చేసిన కాల విభాగము వారు దర్శించిన కాలస్వరూపుడైన నారాయణుని విశ్వరూప దర్శనము. అందులోనే మాస్టర్ గారు వివరిస్తూ, వేదమిత్రుడను ఋషి అహోరాత్ర కాల గమనమును 5 సమభాగములుగా చేసిన వివరించెను. వానిని కూడిన అహోరాత్ర పురుషుని పంచాయుధధారి అయిన వేద పురుషుడిగా దర్శించెను. అవియే అధిలోక, అధిజ్యోతిష, అధివిద్య, అధిప్రజములు, అధ్యాత్మానముడు ప్రకరణలుగా మనలో బ్రహ్మ విద్యా సంప్రదాయాన్ని దానికి దీనికి లింకప్ చేశారు. వ్యాసుడు వైశంపాయనుని జీవులకి ఆచరణీయమైన యజుర్వేదమును దర్శించి ప్రసాదించెను అని చెప్తూ మాస్టర్ గారు కాలస్వరూపమైన దినచర్యని యజస్సుగా దర్శించి అహోరాత్రాల్ని 27 సమభాగాలుగా చేసెను. 27 సమభాగాలంటే 27 నక్షత్రాలు. మొత్తం మన హరైజాన్ని మనం ఊహించుకుంటే
ఆ పైన ఈ సూర్యుడు మన భూగోళము చంద్రగోళము ఏ నక్షత్ర మండలంలోంచి ప్రయాణం చేస్తున్నారో వీటన్నిటితోనే లింకప్ అయి ఉంటుంది. అదే సుపర్ణ సూక్తంలో ఉన్న 52 శ్లోకాలకి మన సంవత్సరంలో ఉన్నటువంటి 52 వారాలకి వ్యాసుడి దగ్గర నుంచి విష్ణు పురాణం దగ్గర నుంచి పైథాగరస్ వరకు ఇచ్చినటువంటి నెంబర్ కాన్షియస్కి మాస్టర్ గారు లింకప్ చేసి ఒక సమన్వయాన్ని సుపర్ణ సూక్త వ్యాఖ్యానంలో ఇచ్చారు. చూడండి, పైథాగరస్ కేవలం మ్యాథమెటిషియన్ అంటే ఎవరికైనా ఏ దేశంలో పుట్టినా ఋషులే యాక్సెప్ట్ చేయాల్సిందే. వ్యాసుడికి పైథాగరస్కి సంబంధం ఏంటి, ఆ నెంబర్లకిను దీనికి సంబంధం ఏంటి అనుకోకూడదు. అది పోయి మొత్తాన్ని ఒక సమన్వయ దృష్టితో చూడగలిగినటువంటి స్థితి వచ్చినాడు మాత్రమే ఈ విద్య భారతీయులకు కానీ ఏ దేశంలో మానవ జాతికి కానీ అందుతుంది అని కూడా చెప్పారు. పద్యగద్యాత్మకమైన నక్షత్ర సంహితగా కూర్పు చేయబడెను. దాని నుండి ఖగోళ పరిభ్రమణ విశేషాలు ఋషిలోకాలకి వెదజల్లబడెను అని చెప్పారు. కృత్తిక నుండి భరణి వరకు గల నక్షత్రాలు తన దేహభాగములుగా ఒక శిశువు రూపము దాల్చెను. అతడు అనంత కాలగుహ నుండి వెలువడెను. మొత్తం రహస్యమా అంటే కాదు, మొత్తం ఓపెనే. కానీ తెలిస్తే కానీ రహస్యం తెలియదు. అనంతమైనటువంటి కాలగుహల నుంచి ఒక శిశువు ఈ నక్షత్ర దేహభాగములుగా కలిగి బయటకి గుహ నుండి బయటకు వచ్చాట. ఈ శుక్లకృష్ణ పక్షాల్లో ఏర్పడే 15 తిథులకి, శుక్లపక్షంలో ఏర్పడే తిథులకి అధిలోకము అని, కృష్ణపక్షాల్లో ఏర్పడే తిథులకి అధ్యాత్మము అని వివరిస్తూ మాస్టర్ గారు ఆయా తిథులకి అంతరిక్ష ప్రజ్ఞలతోనూ మానవ నిర్మాణ దేహ వైఖరులతోనూ గల సంబంధాన్ని సమన్వయాత్మకంగా మాస్టర్ గారు ఈ పురాణ పురుషుడు అనేటువంటి గ్రంథంలో కృష్ణ జననానికి ముందే జరిగినటువంటి ఋషులు చేసినటువంటి యజ్ఞంలో జరిగినటువంటి సన్నివేశాల రూపంలో మొత్తం జెనసిస్ అంటారు చూసారా, అది మొత్తం మాస్టర్ గారు వివరించారు. అది కేవలం కృష్ణుడు పుట్టడానికి ముందు అన్న పేరుతో అసలు పరిణామ స్థితిలో అణువు నుంచి పూర్ణ పురుషుడిగా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతాడో అన్నది మొత్తం కూడా మాస్టర్ గారు అందులో వివరించారు. కేవలం కథలుగా చదివితే బాగుంటాయి, శాస్త్రంగా చదివితే ఇంకా బాగుంటాయి. శాస్త్రము కథ కలిపి విరాట్ పురుషుడు యొక్క లీలగా దర్శిస్తే ఇంకా చాలా బాగుంటుంది. అందుకోసం ఈ శాస్త్రాల యొక్క ఉపయోగం అని మాస్టర్ గారు మరల ఇందులో చెప్పారు. పురాణ పురుషుల్లోనూ క్రీడామయుల్లోనూ పురుష మేధల్లోనూ మొత్తం ఆల్మోస్ట్ ఎస్ట్రాలజీ భారతదేశం యొక్క టోపోగ్రఫీ మొత్తం ఇచ్చేశారు. ఇంకా మాస్టర్ గారి యొక్క భాగవత రహస్య ప్రకాశం అయితే పూర్తిగా అందుకున్న వాడికి అందుకున్నంత, దర్శనం చేయగలిగిన వాడికి చేయగలిగినంత. తైత్తరీయ ఉపనిషత్తులో చివరి శ్లోకంలో చివరిలో సూర్యుడి వెలుగులో ఎవరు వెలుగుతున్నారో అతడే నేను అని మోక్షమంత్రాన్ని ఉపదేశిస్తారు. మాస్టర్ గారు మనకి ఇవేమీ చెప్పకుండా ప్రతిరోజు గురువును స్మరించండి, ఈ గ్రహగోళాదులు అనేటువంటిని చక్కజేసేటువంటి మన కర్మను కూడా కరిగించేటువంటి ఒక పరమ గురువు ఉన్నారు, ఆయన్ని స్మరించండి. ఆ తర్వాత ఆ పైన ఆ వెలుగును ఎలా దర్శించాలో, అసలు వెలుగు సూర్యుడు అనేటువంటి నేను అనే ప్రజ్ఞ ఏదైతే ఉందో అది ఇచ్చేటువంటి గాయత్రిని ధ్యానం చేయండి, జపం చేయండి. ఒక సింపుల్ ఫార్ములా ఇచ్చేశారు మనకి, ఇవేం చదువుకోకల్లా. కానీ అవి రోజు చేయటం వల్ల ఏంటంటే ఇవి కూడా తెలుసుకుందాం అనేటువంటి బుద్ధి వికసిస్తుంది. తర్వాత పుస్తకం తీసి చదివితే అవి ఎలా అర్థం చేసుకోవాలనేది కూడా అది వాళ్ళ దయ వల్లనే వికసిస్తుంది. మన అన్నమయమైనటువంటి కోశంలో జీవిస్తూ దానిలో బద్ధుడు కాక తరిస్తూ అని ఫలశ్రుతిలో ఆ తైత్తరీయ ఉపనిషత్తులో ముగిస్తారు. ఎందులో అయినా సరే సామాన్యార్థము, విశేషార్థము, వేదార్థము అని 3 ఉంటాయని చెప్తారు. ఈ సుపర్ణ సూక్తంలో ఉన్నటువంటి 52 శ్లోకాలకి మనం ఏ గ్రంథం చదివినా సరే అటువంటిదే. ఈ సుపర్ణ సూక్తంలో ఉన్నటువంటి 52 శ్లోకాలకి మాస్టర్ గారు ఇచ్చినటువంటి వ్యాఖ్య ఏ జ్యోతిష విద్యార్థి అయినా సరే కంపల్సరీ చదివి తీరవలసిందే. అది అర్థం చేసుకుని ఆ వెలుగును కనుక దర్శించగలిగితే
జ్యోతిషం అంటే ఇంత చిన్న ప్రయోజనాలకి మనం నేర్చుకునేది అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం సంఘంలో ఉన్నటువంటి కొంతమంది యొక్క వాళ్ళ స్థితి వలన జ్యోతిషం అంటే చాలా అల్పమైనటువంటి ప్రయోజనాలకి అన్న అపప్రదలోకి వెళ్ళిపోయింది. అందులో సుపర్ణ సూక్తంలో మాస్టర్ గారు వివరిస్తూ ఈ అనంతమైనటువంటి ఆకాశం సౌర కుటుంబంగా కేటాయించబడి అందు కిరణాలు, 7 రంగులు, సంవత్సరాలు, కాలపరిణాలు, అయనాలు, ఋతువులు, మాసములు, పక్షములు, అహోరాత్రములు, ఘడియలు, విఘడియలు, లిప్తలు, విలిప్తలు, ఇంకా సూక్ష్మమైనటువంటి కాల ప్రమాణం వరకు కూడా ఈ జ్యోతిర్గోళము, సూర్యకేంద్రాధికమైనటువంటి భూకేంద్రమైనటువంటి జ్యోతిర్గోళాలు, అంటే సూర్యకేంద్రంగా తిరిగేటువంటివి, భూమి చుట్టూ తిరిగేటువంటి గ్రహాలు ఉన్నాయి. భూమి కొన్ని గ్రహాల చుట్టూ తిరుగుతుంటుంది, సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదండి. దాన్ని అనుసరించి జీవుల యొక్క ఆయుర్దాయాలు మొదలైన వాటి గురించి ఈ సుపర్ణ సూక్తం వ్యాఖ్యానంలో మాస్టర్ గారు సంక్షిప్తంగా చిన్న వ్యాఖ్యానంలో ఇచ్చారు, పూర్తి వివరణలోనూ ఇచ్చారు. భారతమందలి ఆది పర్వతంలోని ఉదంకోపాఖ్యానంలో ఉన్న సంకేతాలకి, సుపర్ణ సూక్తంలో ఉన్నటువంటి సూత్రాలకి, శ్లోకాలకి, అలాగే జ్యోతిషాత్మకమైనటువంటి సమన్వయాన్ని ఇచ్చారు. 12 పూర్ణిమలు, 12 అమావాస్యలు కలిపితే 24. ఈ 24 గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి అక్షరాలు 24. అలాగే వరామిహిరుడు నవాంశ గణితం అనేటువంటి ఒక గణిత సూత్రాలను ఇస్తాడు. దానికి సుపర్ణ సూక్తంలో ఉన్నటువంటి వేద మంత్రాలకి ఉన్న సమన్వయాన్ని మాస్టర్ గారు, అలాగే పైథాగరస్ వివరించిన అంకెల విభాగాన్ని, ఈ మూడింటిని సమన్వయం చేస్తూ సుపర్ణ సూక్త వ్యాఖ్యానంలో మాస్టర్ గారు ఇచ్చారు. ఎంత విశేషం అండి. మామూలుగా ఛందస్సు అంటే పండితులు ఉన్నారు ఇక్కడ, పెద్ద పెద్ద ఛందస్సు అంటే కేవలం ఒక పద్యం రాయటానికో ఒక శ్లోకం రాయటానికో ఉపయోగించేటువంటి ఒక శాస్త్ర నియమానుసారైనటువంటి ఒక గణిత ప్రక్రియ అని మాత్రమే ఎక్కువ మందికి తెలుసు. ఛందస్సు కుదిరిందా అంటారు. కానీ ఛందస్సు అంటే అదొక్కటే మాత్రమే కాదు. ఛందస్సు క్రమం అంటే సూర్యమండలంలో ద్రష్టయ్యి తన యందు ఉందనియు, ఈ పురుషుని యందు, ఈ ఆదిత్యుని యందు ఎవరున్నారో అతడేనని తెలియవలను. దాన్ని అంతరాదిత్య విద్య అంటారు. అంటే వేద మార్గంలో ఛందస్సు అంటే దాని అర్థం వేరు. ఈ మన కంఠధ్వని తానే విని అందు సూర్యుడు ఉన్నాడు అని ఉపాసించేవాడిని దాన్ని ఉద్గీత విద్య అని చెప్పారు. గాయత్రి మంత్రానికి 3 పాదాలు, సంవత్సరానికి చక్రంలో 4 నెలలు. అంటే 4 నెలలు అంటే ఒక్కొక్క సమిధగా ఈ 3 కాలాలు ఏర్పడతాయి. ఎండ, వాన, చలికాలం. ఈ కాలాలు భూత భవిష్యత్ వర్తమానాలు, ఇవి 3 కాలాలే. మన కంఠధ్వనిలో మందరస్థాయి, మధ్యమ స్థాయి, ఉచ్చేశ్వరం, ఇవి 3 స్థితులు ఉంటాయి, ఈ స్థాయిలు ఉంటాయి. ఈ మూడిటికి ఈ గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 24 అక్షరాలకి ఉన్నటువంటి సమన్వయాన్ని మాస్టర్ గారు ఈ సుపర్ణ సూక్త వ్యాఖ్యానంలో ఇచ్చారు. జ్వాలకాలు మాస్టర్ గారు లెసన్స్ అండ్ వేదిక్ హెమ్స్ అనేది ఈ తెలుగు పుస్తకం చదవలేని వాళ్ళకి ఇంగ్లీష్లో ఉంది. లెసన్స్ ఆన్ వేదిక్ హెమ్స్, లేకపోతే స్పెక్ట్రమ్ ఆఫ్ సొల్యూషన్స్. ఆ ఇంగ్లీష్ పుస్తకాల్లో తీసి చదివినా సరే మొత్తం ఎస్ట్రానమీ, ఎస్ట్రాలజీలో ఎలా పరిచయం చేసుకోవాలి, ఎలా చదవాలి అనేటువంటిది మొత్తం మాస్టర్ గారు అప్రోచ్ దగ్గర నుంచి సింథసిస్ వరకు ఇచ్చారు. మాస్టర్ గారు ఈ సుపర్ణ సూక్తంలోనే చెప్తూ, ఏ వెలుగైతే ఈ జగత్తులో సమస్తముగా ప్రకాశిస్తుందో, ఏదైతే మరలా ఈ సమస్తాన్ని తనలోనికి లీనం కావించుకుంటుందో, ఏది కనిపించాలంటే చూడవలసిన వాడుగా అందులో నుంచి యువతలకు వస్తూ చూస్తూ ఉన్నాడో, ఏది మళ్ళీ అందులో కలిసిపోతూ ఉందో అదే అగ్ని అన్నారు. సూర్యుని చుట్టే గ్రహ కక్షలన్నీ అగ్ని వలననే ఏర్పడ్డాయి. ఒక వ్యక్తి జీవితంలో ప్రతిరోజు యొక్క, మాసం యొక్క, సంవత్సరం యొక్క వ్యూహం అంతా అగ్ని చేతే నిర్ణయింపబడింది అన్నారు.
వ్యక్తి యొక్క శారీరక, సాంఘిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నిటికీ నిర్ణేత అగ్నే. అగ్ని నుండి సూర్యగోళం ఉద్భవించినట్టు తండ్రి నుంచి కొడుకు జన్మిస్తాడు అని వేదం చెప్తాను. ఆ వేద సమన్వయాన్ని మాస్టర్ గారు ఆ సుపనిషత్తంలో మొత్తం చక్కగా వ్యాఖ్యానించారు. గ్రహాల చైతన్యం నుండి అణువులు ఎలా సృష్టింపబడతాయో అలాగే సూర్యుడి నుండి గ్రహాలు అణువులుగా రూపొందించబడతాయి అని చెప్పారు. పోనీ రామాయణ ప్రసంగాలు అనే పుస్తకం చూద్దామా? అందులో సూర్యవంశము, చంద్రవంశము ఏవో కథలు చెప్తారు. సూర్యవంశం అంటే సూర్యుని కిరణాల నుంచి దిగి వచ్చిన వంశం అని మాత్రమే కాదు, సూర్యుల నిర్మాణం కావడానికి పూర్వం కల దేవతాత్మక శక్తుల వంశక్రమం సూర్యాత్మకం. సూర్యాత్మకము, చంద్రాత్మకము అయినటువంటి తేజస్సు సృష్టి సంకల్పం ప్రారంభం నుంచి ఉన్నాయి. వానికి వ్యక్తరూపములైన గోళాకారాలే మనం ఎరిగిన సూర్యుడు, చంద్రుడు. మనకు కనిపించే సూర్యుడు, చంద్రుడే మాత్రమే కాదు, మనం చూడలేనటువంటి సూర్యుడు, చంద్రుల్లో ఎంతోమంది ఉన్నారు. తర్వాత ఈ ఖగము అంటే ఆకాశం కదండి. ఆకాశంలో ప్రయాణం చేసేటువంటి దేవతల లోకాన్ని ఖగము అంటారు. దేవతలు ఈ మండలాత్మకులై నిరంతర ప్రయాణం చేస్తూ గ్రహతారకల గమనానికి దారులు కల్పించరు అని వేదంలో చెప్తారు. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరగటం, భూమి తన చుట్టూ తాను తిరగటం, 12 మంది సూర్యులు ఒక్కొక్క గుంపుగా తమ తమ సూర్య కుటుంబాల్లో కలిసి మరొక కేంద్రం చుట్టూ తిరగటం, మళ్ళా ఇటువంటి సూర్యుళ్ళు 12 మంది కలిసి మళ్ళా ఇంకా పెద్ద కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉంటారట. ఇది ఎప్పటికవుతుంది, ఎండ లేదు అది. ఇట్టి గమనాల అల్లికతో బ్రహ్మాండ గోళం నిలబడి ఉండుట ఈ మూర్తుల వల్లనే జరుగుతున్నది. అందరికన్నా మండలాత్మక గమనమును తిరుగుచు బ్రహ్మాండాన్ని తలరెక్కలతో కూర్పజేయపుచున్న మహాదైవమే సుపర్ణుడు. అలాగే పురుష సూక్తంలో చూస్తే అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినవ్యాత్తం అని మంత్రం ఉంటుంది. దానికి మాస్టర్ గారు పురుష సూక్త వ్యాఖ్యానంలో కూడా మరలా ఆ విరాట్ పురుషుని ఎలా దర్శనం చేయాలనేది ఇచ్చారు మనకి. అహోరాత్రే పార్శ్వే, అహోరాత్రాలు శుక్లపక్షం, కృష్ణపక్షం, ఉత్తర దక్షిణ అయనాలు, మన కళ్ళు తెరవటం, కళ్ళు మోయటం, ఉన్మేష నిమిషోత్పానం అంటారు చూసారా, ఆ కన్నులు రెప్పవేయటం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, జనన మరణాలు, సృష్టిలయాలు, ఈ మొదలైన జంటలుగా విరాట్ పురుషుని కుడి ఎడమలు, నక్షత్రాలు, ఆకారాల నుండి ఏ ఛాయలు సకల జీవుల రూపంలో ఏర్పడుతున్నాయో అవే నక్షత్రములు అంటే అన్నారు. మనకి సృష్టిగా ఈ భూగోళం మీద ఉన్నటువంటి అన్ని జీవుల యొక్క ప్రింట్స్, వాటి యొక్క మొత్తం మ్యాప్ ఏదైతే ఉందో అవి నక్షత్రాల రూపంలో ఉంటాయి. ఆ రూపానికి సంబంధించినటువంటి రూపం మనం కట్టుకుని వస్తాం. అందుకే చూడండి, ఏ ఇద్దరు వ్యక్తుల యొక్క థంబ్ ప్రింట్ ఒకే రకంగా ఉండదు. ఏ ఇద్దరు జీవుల యొక్క కుండలిని అంటే మన జాతక చక్రం ఒకే రకంగా ఉండదు. ఎవరి సిగ్నేచర్ వాళ్ళదే. ఇంతమందికి ఇన్ని రకాలుగా ఎలా రాస్తారండి? ఆయన ఏమైనా నిర్ణయం చేస్తాడా అంటే ఆ మొత్తం గ్రహగోళాలు తిరుగుతున్నప్పుడు ఆ నక్షత్ర మండలంలో నుంచి ఒక్కొక్క యాంగిల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క జీవి ఉద్భవిస్తాడు. ఆ ఉద్భవించినటువంటి వాడి యొక్క జీవిత కర్మ విభాగాన్ని బట్టి వాడు ఆ ప్రాంతంలో, ఆ కుటుంబంలో, ఆ దేశంలో, ఆ ఏరియాలో పుట్టేస్తాడు. వాడు చేసుకున్న దాన్ని బట్టి వాడు ఆ ఉద్యోగ వ్యాపారాదులు, వాడు ఎవరెవరితో ఏ రకమైన సంబంధాలు ఉండాలి అని నిర్ణయింపబడిపోయి ఉంటుంది. ఇదంతా కలిపి సృష్టికర్త యొక్క ఆట అన్నారు. అలాగే శ్రీ సూక్తంలో అందులో కూడా మాస్టర్ గారు ఆయన జ్యోతిషాన్ని స్పృశించినటువంటి కావ్యం, పుస్తకం లేదు. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం అంటే మాస్టర్ గారు ఎవరైనా బాగా డబ్బులు కావాలంటే ఆర్ద్రా నక్షత్రాన్ని ధ్యానం చేయని చెప్తారు. అది అగ్ని నక్షత్రం. లక్ష్మీదేవి సమృద్ధి కావాలి అంటే ఈ సౌర కుటుంబంలో ఆర్ద్రా నక్షత్రం నుంచి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుందట. ఆర్ద్రా నక్షత్ర ప్రభావం వల్లనే పగడాలు కూడా పుడతాయి. అలాగే ఇంకా రుద్ర సూక్తం ఉందనుకోండి,
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. ధనస్సు పట్టుకున్న శివుడు అని మామూలుగా మనం ఒక బొమ్మ చేసుకుంటాం ఏతో క్రియేట్ చేసేసి. ధనస్సు అంటే ఏదట టోటల్గా హరాజన్, మనకు పై కనిపించేటువంటి ఆకాశ పటకం ఏదైతే ఉందో అది ధనస్సు అన్నారు. దాని చుట్టూ దాని వలన దానిలోంచి ఉద్భవించేటువంటి గోళ తారకాదులు అన్నీ కలిపి శివుడిగా ధ్యానం చేయన్నారు. అప్పుడు ఏమనిపిస్తుంది నాలాంటి వాడికైతే, ఇదేదో వాళ్ళు కథలుగా వర్ణించారు కానీ నిజమేనా అనిపిస్తుంది. కానీ మీలాంటి విజ్ఞులకైతే ఇంత గ్రహగోళాదుల కాస్మాస్లో మనం ఎంత, మన జీవితం ఎంత, మన జీవితంలో మన ఆయుర్దాయం ఎంత, మనం అనుకునేటువంటి సమస్య యొక్క ఆయుర్దాయం ఎంత, అసలు మనం ఎంత. ఆ విరాట్ పురుషుడు ఒక్కసారి అలా చూశాడనుకోండి, ఆయన చూసేటట్టుగా మనం పిలవగలిగామనుకోండి, అసలు సమస్య అనేది ఉందా. నేను ఒక పెద్ద ఆయన అన్నారు ఇక్కడ మాట్లాడుతూ, ఈ సంస్థలో ఆయన చూసిన వాళ్ళు అందరూ కూడా ఎంతో తృప్తితో ఆనందంగా ఉన్నారండి, వాళ్ళలో తెలియనటువంటి ఆనంద స్థితి ఉంది, అది ఎలా జరుగుతుందో తెలియట్లేదు అన్నారు. నేను చాలా దేశాలు తిరిగాను, ఆయనకి చాలా వ్యాపారాలు ఉన్నాయి, కానీ ఈ రకంగా ఈ స్థితిలో ఉన్నవాళ్ళు ఎక్కడా నాకు కనపడరు అన్నారు. మా సోదరుడు వంశీ వాళ్ళ చెల్లి పెళ్ళికి వెళ్ళినప్పుడు హైదరాబాద్లో అక్కడికి ఒక ఆయన వచ్చారు. కరెక్ట్గా ప్రేయర్ టైం అయింది. ప్రేయర్ అయిన తర్వాత మీరందరూ ఏం చేస్తారండి, ఏం చేశారు ఇప్పటిదాకా అన్నారు. మేము ఏం చేయాలి, నిజానికి ప్రేయర్ ఓం భూర్భువ ఏం చెప్పలేదు. ప్రేయర్ అనుకున్నాం, మాస్టర్ శ్రీ నమస్కారం. ఆయనకి కొన్ని రకాలైన విద్యలు వచ్చు. ఆరా రీడింగ్ అనేది మన చుట్టూ ఉన్న కాంతిని ఆయన కళ్ళతోనే చూడగలరు. మీరందరూ 6 గంటలకు ముందు వరకు మీ చుట్టూ ఒక రకమైన కాంతి ఉంది, 6 గంటల తర్వాత మీ బృందం చుట్టూ ఒక రకమైన కాంతి, ఒకే కాంతి ఉంది, అది ఎలా సాధ్యం అని అడిగాను నేను. అంటే మనం ఆ కాంతిలోనే ఉన్నాం కాబట్టి ఆ కాంతి విలువ మనకు తెలియదు కదండి. మాస్టర్ గారు ఎంత సింప్లిఫై చేసి మనకి ఈ ఫార్ములా ఇచ్చారో, కేవలం ప్రేయరు సేవ, ఇందులోనే మనకి ఎంతటి యాక్సిలరేషన్ జరిగిపోతుందో, మన కర్మ కరిగిపోతుందో. అదేంటండి కర్మ కరగాలంటే గ్రహశాంతులు చేయించాలి కదా. శాంతులు చేయిస్తే చేసిన వాడికి బాగుంటుంది. ఎవరికి? చేసిన వాడికి బాగుంటుంది, చేయించిన వాడి సంగతి తర్వాత సంగతి. మరి ఇక్కడికి వచ్చి సేవ చేస్తే ఎలా కరుగుతుంది? మాస్టర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. మన కర్మ అనేది మనం కాఫీ టీ తాగిన గ్లాస్ అంత ఉందనుకోండి, దాని యొక్క దుష్ప్రభావం. అది తీసుకెళ్ళి ఒక జగ్గులో పోసామనుకోండి, ఆ దుష్ప్రభావం యొక్క బురద నీళ్ళని తీసుకెళ్ళి ఒక జగ్గులో పోసామనుకోండి, ఏమైంది? కొద్దిగా ఎక్స్పాండ్ అయింది. అది తీసుకెళ్ళి డ్రమ్ములో పోసామనుకోండి, ఇంత చిన్న గ్లాసులో, ఏమైంది? బురద నీళ్ళు ఎంత అయ్యాయి? డ్రమ్ముడు అయిపోయాయి. అందులో బురద శాతం ఎంత? చిన్నదే. అది తీసుకెళ్ళి చెరువులో పోసామనుకోండి, కరిగిపోయిందా? అదే తీసుకెళ్ళి ఒక నదిలో కలిపామనుకోండి, అసలు బురద ఉందా? పోనీ సముద్రంలో కలిపామనుకోండి, అది బురదే లేదు. మనం ఒక గురువుకి అటాచ్ అయ్యి ఒక మహాప్రవాహంలో కర్మలో, ఒక దివ్య కర్మలో మన కర్మను కలిపేసామనుకోండి, ఇంకా కర్మ ఎక్కడుంది? దానికి మళ్ళీ గ్రహశాంతులు దేనికి? ఎంత సింపుల్. కానీ సింపుల్గా ఉంటే మనకి నచ్చదు, అదే ప్రాబ్లం. మాస్టర్ గారు అన్నారు, వెరీ డిఫికల్ట్ టు బి సింపుల్, వెరీ సింపుల్ టు బి హ్యాపీ, మరి వెరీ డిఫికల్ట్ టు సింపుల్ అని చెప్పారు మాస్టర్ గారు. మనకి ప్రేయర్స్ అండ్ మెడిటేషన్స్ బుక్లో ఈ ప్రిసెప్ట్స్ కొటేషన్స్ అన్నీ ఉంటాయి. దాని చివరిలోనే రాశి ధ్యానములు అని ఉన్నాయి. అదేదో మనం మాస్టర్ గారు ప్రేయర్ చేసిన తర్వాత ఆయన చదువుకుంటారు కాబట్టి మనం ఆ సమయంలో మౌనంగా ఉంటే చాలు, అందుకోసం కాదు. ఈ రాశి ధ్యానాలు చేస్తే నిజానికి మనకి మండేన్ లైఫ్లో నిత్య జీవితంలో వచ్చేటువంటి మిగిలినవన్నీ కరిగిపోవటమే కాకుండా నిజానికి ఆ రాశి మండలంతో కూడా కనెక్షన్ వస్తుంది. మాస్టర్ గారు మనం అడగకుండా అన్నీ సింపుల్గా చిన్న దాంట్లో ఇచ్చేశారు కాబట్టి దాని విలువ తెలియదు మనకి. పోనీ ఇంగ్లీష్లో కావాలండి, మాకు యాక్చువల్గా తెలుగు రాదు అనే వాళ్ళకి
డైలీ మెడిటేషన్స్ కూడా ఇచ్చారు కదండి. అందులో కూడా టోటల్గా ఈ సృష్టి విజ్ఞానం మొత్తం ఇచ్చారు అందులో డైలీ మెడిటేషన్లో మంత్రాలు అవి. మరలా రుద్ర సూక్తం దగ్గరికి వద్దాం. అసౌయస్తామ్రో అరుణ ఉత బభ్రుస్సు మంగళ వచ్చింది కదా. సూర్యుడు ఎలా ఉంటాడు, ఉదయాన్నే ఎలా ఉంటాడు, మధ్యాహ్నం ఎలా ఉంటాడు, అస్తమించేటప్పుడు ఎలా ఉంటాడు. ఉదయించే సూర్యుడు తామ్రవర్ణము అంటారు, దాన్ని ధ్యానం చేయాలి. అస్తమయ సూర్యుడిని అరుణ సూర్యుడు అంటారు, దాన్ని ధ్యానం చేయాలి. ఈ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మధ్యలో జరిగేటువంటి ప్రక్రియ మొత్తం కూడా రుద్రస్వరూపమే. ఇందులో జ్యోతిషం లేదండి. సూర్యుడు రాకపోతే మెలకువే రాదు. అసలు నేనున్నాను అనే ప్రజ్ఞ రావటానికే సూర్యుడు కారకుడు. ఆ నేనున్నాను ఆ నిద్రలోంచి మెలకు వచ్చిన తర్వాత ఫస్ట్గా మనకేమనిపిస్తుంది, మొట్టమొదటి ఏమనిపిస్తుంది, నేను ఉన్నాను అని తెలుస్తుంది. ఆ తర్వాత కళ్ళు ఇప్పుతాం, ఆ తర్వాత మనం ఎక్కడున్నామో తెలుస్తుంది, మన చుట్టూ ఏమున్నాయో తెలుస్తుంది. అప్పుడు సమయాన్ని చూస్తాం కదండి. ఆ నేనున్నాను అన్న స్థితే సూర్యుడు. అది తెలియటమే మన మనస్సు. ఆ సమయం చూడటమే కాలము అనేటువంటి దానిలోకి మళ్ళా మనం కరిగిపోయిన కాలంలోంచి మళ్ళా కాలంలోకి ప్రవేశిస్తూ ఉంటాం. అప్పటిదాకా కాలంలో నిద్రస్థితిలో కరిగిపోయి ఉంటాం, మళ్ళీ అందులోంచి బయటకు వస్తాం. ఇది ప్రతిరోజు జరిగేటువంటి జన్మ మృత్యువు. ఒక్కొక్కసారి దేహానికి కొన్ని రకాలైనటువంటి మార్పులు అవసరమైనప్పుడు మరలా కాలంలో కరిగిపోతాం. దేహం ఉంటుంది, ఉండకపోవచ్చు, మరలా వస్తాం. అదే మరలా పుట్టుక. ప్రతిరోజు జరిగేదే ఇది. దానికి పెద్ద టెన్షన్ పడక్కర్లే. అయ్యో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, ఏమవుతుందండి, నెక్స్ట్ ఏదవ్వాలో అది అవుతుంది. మనకి సమయం ఉందనుకోండి ఉంటాం, అయిపోయిందనుకోండి వెళ్ళిపోతాం, ఏముంది. దానికి జ్యోతిష్కుడు నాలాంటి వాటితో పని లేదు కదండి. అని ఎప్పుడు తెలుస్తుంది, మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఈ వెలుగును దర్శనం చేస్తే తెలుస్తుంది. నమస్సస్పింజరాయచ. సూర్యుడు ఒకే కేంద్రం నుండి అనేక కాంతులు వన్యచిన్నెలు ఇంద్రధనస్సుపై వర్తించుండును. వాని నుండి లోకములు గ్రహగోళములు పుట్టుచున్నాయి. ఇంక ఏ శ్లోకం ఏ మంత్రం చదివినా ఇదే. క్రీడామయుడు చదవండి, టోటల్గా టోపోగ్రఫీ మొత్తం ఇచ్చారు, ఆస్ట్రానమీ మొత్తం ఇచ్చారు. పురుషమేధం చదవండి, అందులో ఇచ్చారు. క్రీడామయుడు అనే దానిలో వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అసలు భారతీయమైనటువంటి వేద విద్యలోకి సంబంధం లేదు ఈ జ్యోతిష్ శాస్త్రానికి. మీ రామాయణం అనేది ఏదో వాల్మీకి రాముడి యొక్క వేదికగా చేసుకుని కేవలం ఆయన జాతచక్రము, ఈ గ్రహాలు, ఈ 5 గ్రహాలు ఉచ్చులో ఉన్నాయి అని రాశాడు అని చెప్పాడు. వాళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉంటారు. అప్పుడు ఈయన మళ్ళా యవన రాజు దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ చేస్తాడు. ఛాలెంజ్ చేసి నిరూపిస్తాడు కూడా. ఆ కథ మొత్తం చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు, ఎందుకంటే భగవాన్ కాలమూర్తి, నారాయణో భగవాన్ కాలమూర్తి కాబట్టి ఆ పుస్తకాలు చదువుకోవాలి మనం. అప్పుడు మరలా ఆయన అగస్త్యుడి దగ్గరికి వెళ్తే అగస్త్యుడు చెప్తాడు, ఈ కలి ప్రారంభమయ్యేటువంటి సమయంలో నువ్వు చెప్పిన విజ్ఞానం మొత్తం సత్యము వేదాంగము అని నువ్వు నోరు తెరిచి గీ పెట్టుకున్నా ఎవడు ఇమ్మీడియట్గా నమ్మడు, వేచి ఉండాల్సిందే. ఆల్రెడీ నేను ఈ విద్య మొత్తాన్ని కూడా నాడీ గ్రంథ రూపంలో ఇక్కడ కేరళ ప్రాంతంలో ఉన్న చాలామంది పండితులకి నేను చెప్పేశాను. వాళ్ళు నెమ్మదిగా దాన్ని సంరక్షిస్తూ అవసరమైనప్పుడల్లా లోకానికి వెదజల్లుతూ ఉంటారు. ఈ లోపల మౌనంగా ఉండటమే నువ్వు చేయవలసింది అంటాడు ఆయన. ఎవరు? అగస్త్య మహర్షి. పురుషమేధ గ్రంథంలోనే చెప్తారు, ఈ ఋషులు అన్నటువంటి వాళ్ళు ఆకాశంలో గ్రహగోళాలు ఆ పయనమైనటువంటి శబ్దమయ కక్ష వరకు వెళ్ళి ఆ శబ్దానికిను మానవ జాతికి ఈ లోకంలో ఉన్న జీవులకి ఉన్న సంబంధాన్ని సమన్వయం చేస్తూ ఆ శబ్ద బ్రహ్మము ద్వారా వీరిని జీవుల్ని ఉద్ధరించే ప్రయత్నం చేస్తున్నాను అని చెప్తారు. ఆ శబ్ద బ్రహ్మమే మాస్టర్ గారు సంస్కృత మంత్రం కాకుండా CVV అన్నారు అనుకోండి, దాంతో లింకప్ అయిపోయింది. అంటే CVV గారి వర్క్ ఏంటి అన్నది ద్వాపర యుగాంతంలోనే
వాళ్ళు డిసైడ్ ఇచ్చేశారు అని మాస్టర్ గారు ఇందులో సంకేతాత్మకంగా ఇచ్చారు. మనకి మాస్టర్ గారు ఇచ్చిన గ్రంథాలు ఒకటి చదివితే కుదరదు. ఒక దానిలో ఉన్న అర్థం తెలియాలంటే మిగిలిన అన్ని గ్రంథాలు చదవాలి. ఆ గ్రంథంలో అర్థం తెలియాలి అంటే ఈ గ్రంథాలన్నీ చదవాలి. ఇవి చదువుతుంటే అవతార్ ఆఫ్ సింథసిస్, మాస్టర్ గారి యొక్క అవతార తత్వం ఏంటన్నది, ఆయన ఎక్కడి నుంచి వచ్చారో అన్నది తెలవటానికి ప్రయత్నం అవుతుంది. ఎందుకంటే శ్రీపతిలో ఇంకొక పద్యం ఉంది, అదొక్కటి చదివి ముగిస్తాను. కనులన్ మోసి మనస్సు నీ నయన రేఖల్ చూడసాగాడ, నీ కనులన్ వెల్గడు తారకాగ్రహ విలోక ప్రౌఢలీలా కథల్ చనుదంచోచు, యుగాలు కల్పములు విశ్వశ్రేణి దాపౌచునా కనులందాడు చూండినట్లు చను యోగ స్పర్శలో శ్రీపతి. దీని అర్థం తెలియాలంటే పునర్యాసం గారు ఇచ్చిన ఈ పుస్తకంలో చదవాల్సిందే. ఎందుకంటే 15 పేజీల వ్యాఖ్యానం ఇచ్చారు దానికి. ఆ విశ్వశ్రేణిలో ఉన్నటువంటి స్వామి యొక్క అవతార లీలా కార్యక్రమం మొత్తం, ఈ గ్రహగోళంలో ఉన్నటువంటి మొత్తం గెలాక్సీ కాదు, ఎన్ని గెలాక్సీలు ఉన్నాయో అవన్నీ కూడా స్వామి ఎదుర్కొండాను, స్వామిని ధ్యానిస్తూ కనులు మూసుకుని ధ్యానిస్తేనో ఇది మొత్తం మన లోపల బీజ రూపంలో ఉన్నది మనకి మొగ్గ వికసించి పువ్వు అవుతుంది అని చెప్పారు. సో అటువంటి వెలుగు మనందరిలోనూ వికసించి మనందరిని కూడా ఆనంద స్థితిలో, అంతర్యామి సాధనలో, అంతర్యామి దర్శనం చేసే విధంగా మాస్టర్ గారు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ స్వస్తి.